హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను కూడా బాగున్నాను. ఈ వీడియో మొత్తం నేను సంక్రాంతి వెకేషన్‌కి అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడుదనమాట. వీక్ డేస్‌లో నేను ఒక 2 డేస్ లీవ్ తీసుకున్నాను. తర్వాత వీక్ డేస్‌లో అంతా వర్క్ చేసుకుంటూ, మా బాబుని, మా అక్క వాళ్ళ పాపని చూసుకుంటూ అలా టైమ్ పాస్ చేశాను. వీకెండ్ సాటర్‌డే మాత్రం మొక్కలతో గడిపాననమాట. ఈ మొక్కలతో చాలా మాకు అనుబంధం ఉంది. ఎందుకంటే మా చిన్నప్పటి నుంచి ఉన్న మొక్కలు కూడా కొన్నున్నాయి. జామ చెట్టు, ఆ ఎనకమాలున్న చుక్కమల్లి చెట్టు, మల్లి చెట్టు ఇవన్నీ 20 ఇయర్స్ పైనే అనమాట. చాలా 10 ఫీట్ లోపల నుంచి ఉన్నాయి అవి. యాక్చువల్‌గా ఇదంతా పొలము. మా నాన్న అప్పుడు ఆయన గేదెలు, ఎద్దులు ఇవన్నీ ఉండేవి మాకు. మేము పిల్లలం నలుగురం. మా నానమ్మ, తాత, మా అమ్మ, నాన్న నలుగురు 8 మంది ఉండాలి. మాకు ఉమ్మడిగా ఉన్న ఇంట్లో సరిపోవట్లేదని ఇంకా ఈ ప్లేస్ కొనుక్కున్నారనమాట. ఈ ప్లేస్‌లోకొచ్చినప్పుడు మేము పూరింట్లో ఉండేవాళ్ళం. సావిడి, ఎదర కొంచెం దొడ్డుండేది. పెంట పోగేసుకోవడానికి, పిల్లలు ఆడుకోవడానికి, ఇంకా కొన్ని కొబ్బరి మొక్కలు ఇవంతా అప్పుడు చాలా డిఫరెంట్‌గా కనిపించేది ల్యాండ్. ఇప్పుడు దీన్ని మొత్తం మా నాన్న, అమ్మ డ్రీమ్ హౌస్ అనమాట ఇది. వాళ్ళు మొక్కల్ని పెంచుకుంటారు. మొదటి నుంచి ఉన్న గుర్తులన్నీ ఉంటాయి దీనిలో. అయితే మా అందరికీ కూడా మొక్కలంటే ఇష్టం అనమాట. అమ్మ రెగ్యులర్‌గా పూజ చేసుకుంటది. అమ్మ, నాన్న ఇద్దరు పూజ చేసుకుంటారని, అమ్మకి కావాల్సిన మొక్కలన్నీ మేము ఎవరికి వీలైనప్పుడు వాళ్ళు మేము నలుగురు, ముగ్గురు అక్క చెల్లెళ్ళని, తమ్ముడు కాబట్టి, మా తమ్ముడు పెద్దగా ఇన్వాల్వ్ అవ్వకపోయినా మేము ముగ్గురం మొక్కలకైతే బాగా ఇంట్రెస్ట్ చూపిస్తాం అనమాట. అమ్మకి ఏమేం పూలు కావాలి, నిత్యం పూజకి సంబంధించినవి, పారిజాతం, మారేడుదలం, తమలపాకు ఇవన్నీ పెట్టామన్నమాట మేము. రెగ్యులర్‌గా పూలు పూస్తాయి. ఇంకా మా అక్క అయితే అమ్మ కిందకి దిగెళ్ళి కరివేపాకు కోసుకోలేకపోతుందని కరివేపాకు చెట్టు, అరిటాకు కోసుకోలేకపోతుందని అరిటాకు చెట్టు కూడా పైనే నాటిందనమాట. జామ చెట్టు, మామిడి చెట్టు రీసెంట్‌గానే పెట్టారు. ఇంకా నేల మంచిది మాది. బంకమట్టి. మాది గుంటూరు సైడ్ కాబట్టి పూలు బాగా పూస్తాయి. మొక్కలు కూడా బాగా ఎదుగుతాయన్నమాట. ప్లస్ గ్రీనరీకొస్తే అసలు ఇంట్లో కూర్చుంటే మీకు ఫ్యాన్‌లు అవసరం లేదు. గాలి బాగా వస్తది. వెలుతురు బాగా వస్తది. ఇంకెటు చూసినా పచ్చటి వాతావరణం అనమాట. నాకిష్టమైన జీవితం ఇది. చాలా నచ్చుతుంది నాకిలా చేసుకోవడం. మట్టిలో చేయబట్టానే మా కాళ్ళు పగిలిపోతాయేమో, చేతులు ఇదవుతాయేమో నాకసలు అలా అనిపిచ్చదు. ఇంక మొక్కల కిందంతా ఆకులన్నీ ఊడ్చేశాను. ఎందుకంటే మా అమ్మకి కుదరట్లేదు. మా చెల్లి డెలివరీ అయింది. అక్కడుంటుంది. మా నాన్న ఉంటున్నారు కానీ ఆయన వ్యవసాయం పనుల్లో బిజీగా ఉంటున్నారు. ఇల్లు నీట్‌గా పెట్టుకోవడం మా అమ్మకి, మా నాన్నకి కూడా చాలా ఇష్టం. రెగ్యులర్‌గా ఏదో ఒకటి చేసుకుంటూనే ఉంటారు. బట్ పెద్ద దొడ్డయ్యేసరికి కొంచెం ఎక్కడో చోట ఏదో ఒక పని ఉంటూనే ఉంటది. కూర గుమ్మడికాయలైతే వీటిని మేము కాశీ గుమ్మడికాయలని కూడా అంటాము. 4, 5 పడ్డాయన్నమాట. నెక్స్ట్ ఇంకా చీపురు తీసుకొని మొత్తం స్టార్ట్ చేశాను. నాకు తోడుగా మా అక్క కూతురు, మా అబ్బాయి వాళ్ళిద్దరు సందడి చేస్తూ ఉన్నారు. మా అక్క కూతురైతే వీడియో రికార్డ్ చేస్తుంది. ఇంకా తను కూడా అన్నీ నాకు హెల్ప్ చేస్తదనమాట నేను ఇంట్లో ఉంటే. ఇలాగ నేనైతే మొత్తం క్లీన్ చేశాను. చాలా వరకే క్లీన్ చేసి మొత్తం తగలబెట్టేశాననమాట. మా అమ్మకి, మా నాన్నకి కుదరట్లేదు. లేకపోతే వాళ్ళే దొడ్డి చాలా నీట్‌గా పెట్టుకుంటారు. ఆ పని చేయడం మొదలుపెట్టి నేను ఒక 4, 5 అవర్స్ కంటిన్యూస్‌గా చేశాను. మంచి ఎక్సర్సైజ్ అయింది. ఉన్న 1 వీక్ కూడా నేను ఒక్కరోజు కూడా ఫోన్‌తో ఎక్కువసేపు మోర్ దాన్ 10 మినిట్స్ కూడా నేను స్పెండ్ చేయలేదు. అవసరమైనప్పుడు ఆఫీస్ వర్క్ ఏమన్నా ఉంటే ఫోన్ పక్కన పెట్టుకునేదాన్ని. మంచి క్వాలిటీ లైఫ్ నేను క్వాలిటీ టైమ్ స్పెండ్ చేశానని అయితే ఫీల్ అయ్యాను. మైండ్ చాలా రిఫ్రెషింగ్‌గా అయిందనమాట. ఈ మొత్తం మొక్కలన్నిట్లో ఓడవడం నాకు చాలా హ్యాపీనెస్ అనిపించింది. నేను ఒక 5 ఇయర్స్‌లో అట్‌లీస్ట్ ఏదో ఒక విలేజ్‌లో ఇల్లు కట్టుకొని ఇలా స్పెండ్ చేయాలని నాకైతే చాలా ఇష్టం అనమాట. అసలు పల్లెటూరు జీవితమే చాలా బాగుంటది. నా చిన్నప్పటి నుంచి చూసిన మనుషులందరూ అలాగే ఉన్నారు. బాడీ మన శరీర ఆకృతిలో గానీ, మన డ్రెస్సింగ్ స్టైల్‌లో గానీ మనం మారాం గానీ, అక్కడున్న వాళ్ళందరూ అలాగే ఉన్నారనిపించిందనమాట. ఏదో కొంచెం ఏజ్ పెరిగింది గానీ, మిగతా వాళ్ళంతా అలాగే ఉన్నారు. ఎందుకంటే న్యాచురల్ రిసోర్సెస్ ఎక్కువ. అన్నీ సన్‌లైట్ కానీ, నైట్ మూన్ రేస్ కానీ, ఇవన్నీ మనుషుల మీద పడడం వల్ల మనుషులు ఆరోగ్యంగా ఉంటారు కదా! చెరుకు కూడా ఉందనమాట. మంచి తియ్యగా ఉంటది. ఇంకా పొలాల పక్కనే ఇల్లు అవ్వడం వలన ఎప్పుడు గ్రీనరీగా మొక్కలతో స్పెండ్ చేయాలి. ఇంట్లో కూడా ఉన్నంత సేపు హ్యాపీనెస్‌గా ఉంటదనమాట. ప్రస్తుతం అయితే పంట మొక్కజొన్న ఏసుకున్నారు అందరూ. మెట్ట మీద నిమ్మ తోట ఇవన్నీ ఉంటాయన్నమాట. మా ఇంటి పైనుంచి వ్యూ అయితే ఇది. మొత్తం ఈ దొడ్డంతా ఒక 20 సెంట్లలో ఉంటది. ఇల్లు ఒక 10 సెంట్లలో ఉంటే, ఒక 8 సెంట్లు ఎదర దొడ్డి ఒక 12 సెంట్లు అలా ఉంటదనమాట. హ్యాపీగా అనిపిస్తది.
పిల్లలు ఆడుకోవడానికి మాత్రం చాలా బావుంటది. మా అబ్బాయి ఇంకా మట్టిలో, నీళ్ళల్లో ఆ చెట్లు ఎక్కడమే సరిపోద్దనమాట. క్వాలిటీ టైమ్ అయితే స్పెండ్ చేశాను. ఇలా ఎవరైనా సరే ఊర్లో ఒక చిన్న ఇల్లు పెట్టుకొని, మొక్కలు పెంచుకొని, అప్పుడప్పుడు ఎళ్లి స్పెండ్ చేస్తుంటే ఆరోగ్యంగా ఉంటారనిపిచ్చింది నాకు. అసలు తిండి మీద ధ్యాస లేదు. తిన్నదంతా అరిగిపోతది. ఎక్కువ నడుస్తాము బేర్ ఫూట్‌తో. కాళ్ళకి మంచి బ్లడ్ సర్క్యులేషన్ అవుతది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారేమో, వీళ్ళంతా అదృష్టవంతులేమో అనిపిస్తది. చిన్నప్పుడు నేను కూడా నా డిగ్రీ వరకు నేను ఇక్కడే ఉన్నాను. అప్పుడు కూడా నేను ఎప్పుడు మొక్కలు పెడుతూనే ఉండేదాన్ని. నాకెందుకో మొక్కలంటే చాలా ఇష్టము. పూలు బాగా పూయాలి మన ఇంట్లో అని ఉంటదనమాట నాకు. అలాగే మళ్ళీ ఒక 2, 3 కొత్త మొక్కలు తెచ్చేసాము మా అమ్మ, మా నాన్నకి. అలా అయితే నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఈ సంక్రాంతి టైంకి చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఈ మొక్కలన్నీ చూపిస్తున్నాననమాట. అసల కనకాంబరం మొక్కలైతే వృక్షాల్లాగా అయిపోయినాయి. కొమ్మలు, కొమ్మలు, రెమ్మలు, రెమ్మలు నిండా పువ్వులే అనమాట. నేను వేరే వీడియోలో పోస్ట్ చేశాను. మా అక్క పూలు కడుతూ అంటుందనమాట. ఈ మొత్తం రూ. 250 వాల్యూ. ఒక్కొక్క మూర రూ. 50 ఈ పూలు. అవి కూడా 10 రోజులకు అమ్ముతారు ఇవి నీళ్లు జల్లి అని. నిజంగానే అండి. పారిజాతం పూలు కూడా బాగా పూస్తున్నాయి. ఇంకా మా అమ్మకి అన్నీ అందుబాటులో ఉండాలని మారేడు దళం, ఇంకా కరివేపాకు చెట్టు, తమలపాకు చెట్టు రెగ్యులర్‌గా కోసుకుంటారు పూజకి. ఇంకా తమలపాకు చెట్టు వేరే చోట కూడా ఉందనమాట. నిత్యం పూసే పూలు, కనకాంబరాలైతే ఇక అన్ని వెరైటీలున్నాయి. గులాబీ చెట్టుంది, అరిటాకు చెట్టు జస్ట్ కిందకి దిగంగానే ఉంటది. బట్ మా అమ్మ దిగలేదేమో అని మా అక్క అక్కడ వేసిందనమాట. జాన్ చెట్టు ఇది 2 రకాలుంటది. ఒకవైపు అంతా గట్టి కాయలుంటాయి. లోపల ఎర్రగా ఉంటది. ఒకవైపు అంతా వైట్ కాయలుంటాయి. నెక్స్ట్ ఈ మల్లి చెట్టు, ఈ చుక్కమల్లి చెట్టుకైతే మోర్ దాన్ 20 ఇయర్స్. దాదాపు 15 అడుగులో, 10 అడుగుల లోతునున్నాయి. నెక్స్ట్ ఇది తెల్ల పూల చెట్టు ఉంటది గదా! తెల్ల గరుడవర్ధన్ చెట్టు, చెరుకు, ఇంకా అన్ని రకాల మొక్కలున్నాయి. మనీ ప్లాంట్, సన్నజాజి చెట్టు ఇవన్నీ అనమాట. మాకు వాటర్ సోర్స్ బావుంటది. తొందరగా వాటరొస్తాయి. గుంటూరు సైడ్ ఉన్న వాళ్ళకైతే తెలుస్తదనమాట. ఇలా అయితే నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి.